మాస్ జాతర మాస్ స్టఫ్ ఉన్న ఫిలిం అన్న. రవితేజ గారి ఫ్యాన్స్కి ఎలాంటి ఆకలి మీద ఉన్నారో ఆకలి తీర్చే సినిమా ఇది. అండ్ రవితేజ గారి యాక్షన్ అయితే అదిరిపోయింది. ఆయన యాక్షన్ కామెడీ గురించి మనం చెప్పక్కర్లేదు, ఆయన ఎంటర్టైన్మెంట్ ఏంటి అని. దాంతోపాటు ఎమోషన్ కూడా చూపించారు. అండ్ నవీన్ చంద్ర గారి పెర్ఫార్మెన్స్, ఆయన అసలు రవితేజ గారిని ఎక్కడో ఒక పాయింట్లో డామినేట్ చేశారా అనిపించింది అనమాట. విలన్ రోల్లో నాకు నవీన్ చంద్ర అన్న ఆఫ్టర్ బాలరెడ్డి మళ్ళీ ఇది ఒక ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్. స్టోరీస్ అదే చెప్తున్నా, ఈ రోజుల్లో కొత్త కథలు లేవు, కొత్త కథలు రావు. ఉన్న కథల్ని ఎంత బాగా జనాలకి నచ్చేలా చూపించారు అనేది సినిమా. సో జనాలు దాన్ని ఫిక్స్ అయ్యారండి థియేటర్లకి. కొత్త కథలు ఎక్స్పెక్ట్ చేసి అయిపోయి అది ఇది రాకండి, కొత్త కథలు లేవు. కానీ ఉన్న కథల్ని ఎంత బాగా చూపించగలరో డైరెక్టర్ క్యాపబిలిటీ అంటే అనేది అక్కడ మనకు తెలుసు. సినిమాకి ప్లస్ అంటే మైనస్ అని ఏం చెప్తారు? సినిమాకి మైనస్ అయితే సాంగ్స్ అన్న, కంప్లీట్ సాంగ్స్ని అవాయిడ్ చేస్తే సినిమా బాగుంటుంది. అండ్ మిగతాదంతా సినిమా సూపర్. రవితేజ గారు, నవీన్ చంద్ర గారు, శ్రీలీల గారు ఓకే అంటే అంత హెవీ పెర్ఫార్మెన్స్ ఏం లేదు, ఓకే. బట్ రాజేంద్ర ప్రసాద్ గారి సీక్వెన్స్ ఒకటి ఉంటుంది, అది చాలా బాగుంది సినిమాలో. ఆయన యాక్షన్ ఒకటి ఉంటుంది, గన్లు పట్టుకొని ఫ్యాన్ స్టఫ్ అనమాట కంప్లీట్గా.